పవన్ కళ్యాణ్ గారు ఒక రాజ్యాంగబద్ధంగా ఉండి రెచ్చగొట్టేటువంటి ప్రకటన చేయడం అనేది దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులైన మీరు తెలంగాణ అంతో ఎంతో మీ మీద గౌరవం ఉండే, ఇవాళ ఎందుకో మరి దీని వెనుక ఏమున్నదో అని మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే ఇది టీవీ డిబేట్ రాజకీయంగా మనం అనాలిసిస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీని వెనుక మోడీ గారి యొక్క స్క్రిప్ట్ ఉన్నదని మనం భావించాలి. తెలంగాణ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్ స్క్రిప్ట్ ఉందా కైలాస్ నేత గారు? ఒక్క నిమిషం తమ్ముడు, తొందరపడకు, ఆవేశపడకు. మీ డిబేట్ మీరు మాట్లాడినంతసేపు నేను అడ్డం రాలేదు. మీరు మాట్లాడినాక నువ్వు ఏమైనా మాట్లాడు. ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే ఇవాళ తెలంగాణలో ఏదైతే తెలంగాణ ప్రజలు పోరాటము, త్యాగాలు, కష్టాలు, కన్నీళ్లు ఇవొక ఎత్తైతే కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతాల్లో నష్టపోయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏ ప్రజలకైతే ఇవాళ ఆత్మగౌరవం వస్తుందని, నీళ్లు వస్తాయని, నిధులు వస్తాయని చెప్పేసి స్వలాభం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇదేం రాజకీయంగా ఉపయోగం, ఎందుకంటే ఆంధ్ర మొత్తం పోయింది కదా. ఇక్కడ రాజకీయం ఏముంది? ఏ ప్రజలైతే పోరాటం చేస్తా ఉన్నారో ఆ ప్రజల పోరాటాన్ని గౌరవించాలి.